సమ్మిశ్ర అరెస్ట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ఇంతకీ ఎవరి సమ్మిశ్ర? సమ్మిశ్రను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ ఈ సమ్మిశ్ర అనుకుంటున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమ్మిశ్ర విషయంలో స్పందించారు. హ్యాష్ ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో స్పందించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంతకీ సమ్మిశ్ర ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక వీడియో పోస్ట్ చేసింది. బెంగాల్‌కి సంబంధించిన లా స్టూడెంట్‌గా సమ్మిశ్రని మనం చెప్పుకోవచ్చు. ఫోర్త్ ఇయర్ ఈ లాకి సంబంధించి ఫోర్త్ ఇయర్ సెమిస్టర్ చదువుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న తరుణంలో ఒక పోస్ట్ అయితే సమ్మిశ్ర చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇది ఒక వర్గానికి అంటే ఒక కులానికి మాత్రమే సంబంధించి ఆ పోస్ట్ ఉన్న నేపథ్యంలో చాలా మంది సమ్మిశ్రకి సంబంధించిన పోస్ట్ పై మండిపడ్డారు. దీంతో ఫిర్యాదు చేశారు. అంటే ఈ పోస్ట్ ని తప్పుగా భావించిన సమ్మిశ్ర కూడా తర్వాత ఆ పోస్ట్ ను తన ఖాతాలోంచి అంటే తన యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, అందులోంచి ఆ వీడియోను కూడా వైదొలిగించింది. తర్వాత క్షమాపణలు కూడా బహిరంగ చెప్పిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అయితే దీనిపై చాలా మంది మండిపడుతున్న పరిస్థితి నేపథ్యంలో తనపై ఫిర్యాదులు చేసిన పరిస్థితి నెలకొంది. సమిష్టిపై ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్‌కి సంబంధించిన పోలీసులంతా కూడా సమిష్టిపై అరెస్ట్ చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేశారు. గతంలో అయితే ఇలాంటి తరుణంలో సమిష్టి జాడ లేదు అంటూ కూడా గతంలో పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా పూణే ప్రాంతంలో ఉన్న సమిష్టిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా సమిష్టి అరెస్టుతో దేశమే కాదు, దేశంలో ఉన్న అనేక మంది స్పందిస్తున్నారు. భావ స్వేచ్ఛ హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒక వెర్షన్‌కి సంబంధించి సమిష్టి చేసింది తప్పైతే వేరే విషయంలో చాలా మంది ఈ విధంగా వన్ సైడ్ గా మాట్లాడిన అనేక మంది ఎంపీలు ఉన్నారు, సీఎంలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏపీకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించారు. మమతా బెనర్జీ ఈ విషయంపై గతంలో మాట్లాడిన అంటే కేవలం ఒక మతానికి గాని ఒక కులానికి గాని సంబంధించి మాట్లాడితే అంటే మమతా బెనర్జీ ఏం మాట్లాడారు గతంలో అంటే మమతా బెనర్జీపై కూడా చర్యలు తీసుకోవాలి కూడా అన్న అర్థం వచ్చే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమతా బెనర్జీ వీడియో పోస్ట్ చేస్తూ సమిష్టికి మద్దతు తెలిపే విధంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మరోపక్క దేశానికి సంబంధించిన విషయంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎంపీలు కూడా స్పందించారు. ఇతర దేశానికి సంబంధించిన ఒక ఎంపీ కూడా సమిష్టికి అంటే తనకి దాదాపు 1,50,000 వరకు ఫాలోవర్స్ తన ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు ఉన్నారు. కానీ ఆ 1,50,000 కూడా ఇతర దేశానికి సంబంధించిన ఎంపీ లేనప్పటికీ సమిష్టికి సంబంధించిన ఇష్యూ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్ళిన నేపథ్యంలో తనకి మద్దతు తెలుపుతూ ఒక ఎంపీ కూడా స్పందించారు. ప్రస్తుతం సమిష్టికి సంబంధించి మద్దతు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ వస్తుంది. భావ స్వేచ్ఛ అనేది ఎవరైనా కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. ఒకవేళ భావ స్వేచ్ఛ తప్పుగా ఉంటే చాలా మందిని అరెస్టులు చేయాలి, కేవలం విద్యార్థిని మాత్రమే అరెస్ట్ చేయడం ఏంటి అన్న విధంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఇతర దేశానికి సంబంధించిన ఎంపీతో పాటు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. చాలా మంది ఎంపీలు ఒక వర్గానికి సంబంధించి లేకపోతే ఒక మతానికి సంబంధించి ప్రధానంగా ఒక కులానికి సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితులు. అలాంటప్పుడు ఆ ఎంపీని మీరు అరెస్ట్ చేశారా అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా అడుగుతున్నారు, హ్యాష్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం దేశానికి సంబంధించిన ఈ సమిష్టి అరెస్ట్ ఇంటర్నేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చర్చ సాగుతుంది. తనకి జూన్ 13 వరకు కూడా బెంగాల్కి సంబంధించిన కోర్టు రిమాండ్ విధించింది. ఇలాంటి తరుణంలో ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, భావ స్వేచ్ఛ హక్కు లేదా అంటూ కూడా పోలీసులు తరలిస్తున్న తరుణంలో లా స్టూడెంట్ అయితే మాత్రం ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. తనని అక్కడ బెంగాల్కి సంబంధించి ఏదైతే ముందుగా పూణే ప్రాంతంలో తనని సమిష్టిని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి బెంగాల్ పోలీసులు అయితే మాత్రం కోర్టుకు తరలించారు. ప్రజెంట్ అయితే మాత్రం రిమాండ్ కొనసాగుతుంది. దాదాపు 13 రోజుల వరకు కూడా తనకి రిమాండ్ ఇచ్చినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఇలాంటి తరుణంలో ఆమె అరెస్ట్ ని ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇతర దేశాలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, మన భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో యువతంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది. మీకు అంటే లా చదువుతున్న విద్యార్థిని మాత్రమే కనిపించిందా? ఇలాంటివి ఎంతో మంది చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు కూడా ఇలాంటి వాటిపై వారికి తగ్గట్టుగా కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి నెలకొందని మీకు కనిపించలేదా? కేవలం స్టూడెంట్ మాత్రమే కనిపించింది. ఆయన కూడా బహిరంగంగా ఆ వీడియో చాలా మందిని బాధ పెట్టిందనే ఉద్దేశంతో ఆ వీడియో డిలీట్ చేసి క్షమాపణలు కూడా సమిష్టి చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ కక్ష సాధింపు ఏంటి స్టూడెంట్ పై అంటూ కూడా ఒక రకంగా బెంగాల్లో విద్యార్థులంతా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక బెంగాల్కి సంబంధించిన విషయం కాదు, దేశంలో జరుగుతున్న ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి జరిగిన విషయంలో మాత్రమే సమిష్టి కలగేసుకోవడంతో ఎంతవరకు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక వర్గానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి మాట్లాడడం ఖచ్చితంగా తప్పే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ తప్పును తెలుసుకుని దాన్ని రిలేట్ చేసి కూడా ఉన్న పరిస్థితులు కూడా ఇంకా స్టూడెంట్ ని అరెస్ట్ చేయడం బాగా ప్రపంచంలో ఇది సరైనది కాదంటూ పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం సమిష్టి అరెస్ట్ కి సంబంధించి
పెద్ద ఎత్తున పలువురు కూడా ఆమెకు మద్దతు తెలిపేందుకైతే మాత్రం ముందుకు వస్తున్నారు. చూడాలి మరి తదుపరి బెంగాల్‌కి సంబంధించిన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఈ విషయం వెనక్కి తగ్గుతుందా? లేకపోతే ముందుకు వెళ్తారా అన్నది చూడాల్సింది.